శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ఎక్కడ కలిశాడు? రామాయణంలో అసలు మలుపు ఎక్కడ ప్రారంభమైంది? అది యుద్ధరంగంలో కాదు, అది రాజప్రాసాదంలో కాదు, ఒక ప్రశాంతమైన పవిత్ర కొండపై. అక్కడే విధి మారింది. పవిత్రమైన వాల్మీకి రామాయణం ప్రకారం సీతాదేవి అపహరించబడిన తర్వాత శ్రీరాముడు మరియు లక్ష్మణుడు అడవుల్లో ఆమె కోసం వెతుకుతూ తిరిగారు. ఆ ప్రయాణం వారిని ఒక గూఢమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది, రిష్యముఖ పర్వతం. ఇది సాధారణ కొండ కాదు, రిష్యముఖం ఒక ఆశ్రయం. అక్కడ సుగ్రీవుడు తన అన్న వాలితో భయపడి నిర్బంధంలో జీవిస్తున్నాడు. ఎందుకంటే ఒక శాపం వల్ల వాలి ఈ రిష్యముఖ పర్వతంపై అడుగు పెట్టలేడు. అందుకే అది సుగ్రీవునికి సురక్షితమైన స్థలం. అక్కడే విధి ఇద్దరు మహాశక్తులు కలిపింది. దూరం నుంచి సుగ్రీవుడు రాముడు మరియు లక్ష్మణుని చూశాడు. దివ్య కాంతితో మెరిసే ఇద్దరు వీరులు భయంతో అనుమానంతో హనుమంతుడిని వేషం మార్చి వారిని కలవమని పంపాడు. హనుమంతుడు తన జ్ఞానం భక్తితో వారిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించాడు. అతడే రాముణ్ణి సుగ్రీవుణ్ణి కలిపాడు. ఆ పవిత్ర పర్వతంపై చరిత్రను మార్చే సంభాషణ ప్రారంభమైంది. రాముడు తన బాధను చెప్పాడు, సీతమ్మను కోల్పోయిన దుఃఖం. సుగ్రీవుడు తన వేదనను తెలిపాడు, తన రాజ్యం కోల్పోవడం, వాలి భయం. ఇద్దరు వ్యక్తులు వేరువేరు కష్టాలతో ఉన్న ఒకే లక్ష్యాన్ని కనుగొన్నారు. అక్కడే రిష్యముఖ పర్వతంపై ఒక ఒప్పందం జరిగింది. రాముడు సుగ్రీవునికి తన రాజ్యాన్ని తిరిగి పొందేలా సహాయం చేస్తాడు. సుగ్రీవుడు రాముడికి సీతాదేవిని కనుగొనేందుకు సహాయం చేస్తాడు. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, ధర్మం మరియు విధి కలిసిన క్షణం. చరిత్రకారులు మరియు స్థానిక విశ్వాసాలు హంపి ప్రాంతంలోని రాళ్ల నిర్మాణాలను ఈ సంఘటనతో అనుసంధానిస్తున్నాయి. వాల్మీకి రామాయణంలో వర్ణించిన కొండలు, గుహలు, పవిత్ర ప్రదేశాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి.